స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తీసుకొని రండి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవసరమవుతున్న సందేశం ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవి గ్రహించే హృదయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, కూడిక ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా నడిపించి మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వాక్యం. యేసు నా గట్టి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదవండి అమ్మా, మరలా చదవండి. యేసు నా గట్టి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎన్నో సంవత్సరాల నుండి మారు మనసు పొంది, బాప్తిసం పొంది, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆదివారం అవుతుంది అంటే మనం ఏ స్థితిలో ఉన్నా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, పాడాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, మోకాళ్ళ అనుభవంలో ఉండాలి అని ఒక ఆరాటం. ఎందుకయ్యా అంటే ఇదిగో నా దేవునితో నేను ఉండాలి అని. హల్లెలూయా. పరసంబంధమైన ఆయన రాజ్యంలో, పరలోకమందున్న ఆయన రాజ్యంలో ఆయనతో కూడా మనము నిలిచి ఆయన రాజ్యానికి వెళ్ళాలని ఒక ఆశతో మనము ఈ ప్రయత్నం, ఈ భూమి మీద ఈ ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా. అవునా కాదా? మనం ఇప్పుడు మందిరానికి వస్తున్నాము. ఎందుకు వస్తున్నాము? మనకి ఇళ్ళు వస్తాయనా, ఆస్తులు వస్తాయనా, లేక డబ్బు వస్తుందనా? ఇవన్నీ కష్టపడి సంపాదిస్తున్నారు. హల్లెలూయా. ఎవరి చేత అయినంత వరకు వారు ప్రయాస పడుతున్నారో వారిపైన దేవుడు జాలి చేసుకొనటం వలన ఆశీర్వాదాన్ని నూరంతల ఫలితంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. అయితే అతి ముఖ్యముగా మనము సిద్ధపడుతుంది, మనం ఈ ప్రయాస పడుతుంది దేనికయ్యా అంటే నేను ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండాలని. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి విషయంలో కూడా మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి శారీరకంగానైనా ఆత్మీయంగానైనా ప్రతి చిన్న విషయంలో కూడా మనం బలహీనులమైపోతూ ఉంటాం. హల్లెలూయా. ఆ బలహీనత సమయంలో నీవు దేవుని రాజ్యం మీద ఉన్న ఆసక్తిని కొనసాగించటాన్ని వదిలేసి వెనకంజ వేయటానికి నువ్వు అక్కడికక్కడే కుమిలిపోతూ, కృంగిపోతూ, వెనక పడిన జీవితం వైపు నువ్వు మళ్ళుకుంటూ రావాల్సిన పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే నా గట్టి మీద చెయ్యి ఎవరైతే పెడతారో, హల్లెలూయా, ప్రభు సన్నిధికి వచ్చి దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నన్ను రక్షించాడు, నా కుటుంబాన్ని రక్షించాడు, మరణకరమైన పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించాడు, నా కుటుంబము నేను ఈరోజు క్షేమంగా ఉన్నామంటే ఆయన చూపిన ఉచితమైన కృప. ఇలాంటి పరిస్థితిలో ఇక నేను దేవుని కొరకు తప్ప మరొక దాని కొరకు నేను ప్రయాస పడను అని ప్రభు సన్నిధికి వచ్చిన ప్రారంభ దినాల్లోనే దేవునితో చేసుకున్నావు ఒక నిబంధన. హల్లెలూయా.
ఒక మాట ఇచ్చి ఉన్నావు దేవునికి అయ్యా నా జీవితం ఇక నీ కొరకు. చాలామంది చూడండి, గుర్తుపెట్టుకోండి, ఏ రోగమైనా సరే, భయంకరమైన ఈ యొక్క ఉన్న పరిస్థితుల్లో అసలుకి అది ఏ రోగమో, తను ఏ రోగం వచ్చి చనిపోతున్నాడో, లేక ఏ రోగంతో తను పీడించబడుతున్నాడో, లేక ఏ పరిస్థితిలో తన మరణానికి గురవుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి, అర్థం కాని రోగాలతో ఉన్నారు భూమి మీద. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో ఎన్నో వైద్యుల దగ్గరికి ఎంతమందో అంతరాలు కావాల్సిన పరిస్థితులు, వాళ్ళకి ఈ ప్రాణం నిలుస్తుంది అని ఎవరైతే సలహాలు ఇస్తారో ఇచ్చిన దగ్గరికల్లా వెళ్తూనే ఉంటారు. హల్లెలూయా. అవునా కదా? ఎందుకు? ప్రాణం కాపాడుకోవటానికి. కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వారికి లేదు ప్రయోజనం. హల్లెలూయా. ఎలాంటి ప్రయోజనం లేకపోటాన ప్రభు యొద్దకు వచ్చి ఎవరో చెప్పారు, ఇదిగో దేవుని మందిరంలో మీకు స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా. దైవ సన్నిధిలో మీరు బాగుపడతారు, మీ యొక్క రోగానికి, మీ జీవితానికి ఒక విడుదల దొరుకుతుందని ఆ నోట ఈ నోట వినిన నీవు ప్రభు సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. ప్రభు సన్నిధికి వచ్చిన నీవు దేవునితో ఒక మాట అడుగుతున్నావు. హల్లెలూయా. అయ్యా నన్ను బాగు చేయి, నేను నీ కొరకు బ్రతుకుతా. హల్లెలూయా. ఎవరైనా అదే కదా అడిగేది. రోగముతో, సమస్యలతో, దయ్యాల చేత పీడించబడే వాళ్ళు ప్రతి ఒక్కరూ మందిరాలకు వస్తారు. ఎవరు? అసలు దేవుడు కూడా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు వారు దేవుని దగ్గర అడిగే ఒక సహాయం ఏంటంటే, అయ్యా ఇక నాకేమీ వద్దు, నేను బ్రతికితే, నా జీవితంలో ఈ ఒక కార్యం నెరవేర్చబడితే ఇక ఇది మొదలుకొని నీ సన్నిధిలోనే నేను ఉంటాను. హల్లెలూయా. అవునా కాదా? అదే నా చేసేది. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నన్ను బాగు చెయ్యి, నేను నీ కొరకు బ్రతుకుతాను. నువ్వు నన్ను బాగు చెయ్యి, నీ కొరకు సాక్షిగా ఉంటాను. నువ్వు నన్ను ముట్టునాయనా, నేను బాప్తిసం తీసుకుంటాను, నీ పరిచర్య చేస్తాను, నీ సంఘంలో సావాసంలో నేను ఇంతగా నమ్మకంగా ఉంటాను. ఇక నీవు తప్ప నాకు వేరొకటి లేదు. హల్లెలూయా. అలా నిబంధన చేసుకుని దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని ఎదుట నీవు చేసుకున్న నిబంధన, నీ రోగం పోయాక, నీ సమస్య తీరినాక, నీకున్న పరిస్థితులన్నీ, ఆ యొక్క ఇబ్బందులన్నీ కనుమరుగైపోయినాక దేవునితో చేసిన నిబంధన నెరవేరుస్తున్నావా? లేక ప్రారంభంలో నెరవేరుస్తూ ఇదిగో కొంత సమయానికి నీవు చేసిన వాగ్దానమైన, నీవు పెట్టిన ఆ చేయిని మరలా వెనుకకు తీసుకునే పరిస్థితుల్లో వెనుకంజ వేస్తున్నావా? హల్లెలూయా. ఆలోచించండి. ప్రభు సన్నిధిలో దేవునితో చేసుకున్నాం, అప్పుడు చేసిన అద్భుతం నీ జీవితంలో నీ జీవితాంతం చేయకుండా ఉంటాడా దేవుడు? అర్థమవుతుందా? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఎలా కనపడ్డాడు? నా కుటుంబం మారింది, నా సమస్యలు తీరాయి, మరణకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని నడిపించి విడిపించాడు, పరిస్థితులు మార్చాడు అని దేవుని యొద్దకు వచ్చిన నీ పట్ల మరలా దేవుడు కార్యాలు ఎందుకు చేయడు? హల్లెలూయా. దేవునితో చెప్పావు, అయ్యా ఇక నీ కొరకు నేను బ్రతుకుతాను, నేను జీవించిన జీవితం నీ కొరకు జీవిస్తాను అని ఆయనతో ఒక నిబంధన, ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రతిష్టత చేసుకున్నావు. ఆ ప్రతిష్టతని, ఆ యొక్క నిబంధనని, దేవునికి ఇచ్చిన ఆ మాటని ఎంతవరకు నువ్వు నెరవేర్చగలుగుతున్నావు? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. దేవుని మందిరానికి వస్తున్నా, శ్రమలు మనకి కాక ఇంకెవరికి వస్తాయి? అసలు శ్రమలే రాలేదనుకోండి, అసలు చక్కగా ఆరోగ్యం ఉండి, కావాల్సినంత ఆస్తి ఉండి, కావాల్సినంత సంతోషం కుటుంబంలో ఉందనుకోండి, మందిరానికి వస్తారా? మీరు వస్తారా? చక్కగా తినటానికి ఉంది, పడుకొని నిద్రపోవటానికి ఉంది, మనం ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేయటానికి ఉంది. ఇక మందిరముతో అని మనకు ఉంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరుదు. హల్లెలూయా.
అయితే నీకు శ్రమ కలిగిందంటే ప్రభువు నిన్ను శోధిస్తూ పరిశోధిస్తూ ఇంకా పరిపూర్ణంగా ఒక నూతన కృప, నూతన బలం, నూతన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని ఆయనకి ఇష్టమైంది. కాబట్టి ఒక చిన్న చిన్న శ్రమలు, హల్లెలూయా, దేవుడు అంటున్నాడు, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకమైనవి, కానీ వాటన్నిటిలో నుండి విడిపించువాడను నేనే. హల్లెలూయా. నీతిమంతులు ఎవరంటే యేసయ్య రక్తం చేత కడగబడిన నువ్వు నేను నీతిమంతులుగా మార్చబడి ప్రభువు కొరకు మనం జీవిస్తున్నాం. పరిశుద్ధ సన్నిధి. ఇదిగో ఈ వారం అంతట్లో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, కూడికలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చాడు ఈ సమయం, నాకు ఏ పని లేదు, ప్రభువుతో నేను గడపాలి. ప్రభువు కంటే ఏదన్నా ఎక్కువైంది ఉందా? హల్లెలూయా. ఈరోజు ప్రభువు నన్ను నిలబెట్టాడు, దేవునికి నేను నమ్మకంగా ఉంటున్నానా లేదా అంటున్నాడు. నా గట్టి మీద చెయ్యి పెట్టువాడు పెట్టి వెనుక చూచువాడు. హల్లెలూయా. వెనుక వైపు నువ్వు చూస్తున్నావా, లేక నీ ముందు ఉన్న యేసు వైపు చూస్తూ ముందుకు వెళుతూ నీకున్న ఇప్పుడున్న ఈ ఆత్మీయ జీవితం ఇక సరిపోదు, ఇంకా నేను అభివృద్ధి చెందాలని ముందడుగు వేస్తున్నావా? హల్లెలూయా. ఆలోచించుకోండి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ప్రార్థన. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇదిగో నేను ఆయన దృష్టికి పాత్రుడిగా ఉన్నానా? ఇదిగో ఆయనకి దృష్టికి యోగ్యుడిగా ఉన్నానా, లేక అయోగ్యుడిగా ఉన్నానా, అయోగ్యురాలుగా ఉన్నానా, యోగ్యురాలుగా ఉన్నానా అని మనము ప్రభు ఎదుట మనలను మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ శుద్ధి చేసుకుంటూ దేవుని ఎదుట నిర్దోషులుగా, హల్లెలూయా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా ప్రభు ఎదుట మనం జీవిస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మనకి చెప్పిన మాటను బట్టి ఆయన మనకు చెప్తున్న ఒక మాటలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, హల్లెలూయా, ఆయనకు చెప్పాం. ఆయన గట్టి మీద చెయ్యి పెట్టాము, వెనుక తీసాము. వెనుక తీసి నీవు ఇక లోకం వైపు, లోకంలో జరిగే కార్యాల వైపు మాత్రమే చూస్తావే కానీ వెనుక వేసిన గడిచిన పాపాలను మాత్రమే నువ్వు చూస్తావు. కానీ ముందు రాబో ఆశీర్వాదాలని నీవు చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగజేస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, నీ పక్షాన ఆయన ఉండి నడిపించుటకు, నిన్ను గొప్ప చేయుటకు, నిన్ను ఆశీర్వదించుటకు ఆయన నీతో ఉన్నాడు. కాబట్టి నీవు ఏదైతే ఆయన గట్టి మీద చెయ్యి పెట్టావో ఇదిగో చేసిన ఆ నిబంధనను నీవు కాపాడుకుంటూ రావాలి. హల్లెలూయా. వెనుక గతంలో నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉంటే చాలామంది అంటారండి. ఏమనో తెలుసా? దేవుని నమ్ముకోముందు, దేవుని మందిరానికి రాకముందు, ఈ ప్రార్థన లేకముందు నాకు ఎంత ఆస్తి ఉండేదో, ఎంతమంది బంధువులు ఉండేవాళ్ళో, ఎంత బలం ఉండేదో, ఎంతమంది స్నేహితులు ఉండేవాళ్ళో, అనేకులతో ఎంత పరిచయం ఉండేదో. హల్లెలూయా. అయితే యేసయ్య మాత్రం ఉండడు. హల్లెలూయా. యేసయ్య నీతో ఉన్నాడంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా యేసయ్య నిన్ను ఆయన రాజ్యానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిన్ను తీసుకువెళ్తాడు. హల్లెలూయా. మనకి కావాలి ప్రభువు రాజ్యానికి వెళ్ళుటకు నాకు అర్హత ఉందా, అర్హత లేదా, నేను యోగ్యురాలుగా ఉన్నానా, యోగ్యుడిగా ఉన్నానా, లేకుండా ఉన్నానా అని మన జీవితాలను ఎప్పటికప్పుడు ఇదిగో ప్రభు ఎదుట నేను చెయ్యి వేసి ఉన్నాను, ప్రభు సన్నిధిలో నేను ప్రతిష్ఠించుకొని ఉన్నాను, ప్రభు ఎదుట ఇదిగో ఈ పని చెయ్యను అని నేను నిబంధన చేసి ఉన్నాను. చెయ్యను అన్న ఆ పని నువ్వు మరలా చేస్తున్నావా? ప్రభుతో చెప్పారు కదా, చెప్పామా లేదా? మేమైనా మీరైనా ప్రభు దగ్గరికి వచ్చే ముందు, ప్రభువా నేను ఇలా బ్రతుకుతాను, నా పట్ల ఈ కార్యం చేశావు, ఇక నేను నీ కొరకు ఇలా జీవిస్తాను అని ఒక వాగ్దానం. హల్లెలూయా.
మనం వెనకంజ వేయటం వలన, మనం ఇచ్చినాక మాట పెట్టిన చెయ్యి వెనక తీసుకునటం వలన నీవు దేవుని రాజ్యానికంట దూరం అయిపోతున్నావు. దేవుడి ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నావు. దేవుడు నీ ఎడల చేయాలి అనుకుంటున్నాడు చాలా కార్యాలు. హల్లెలూయా. దేవుని మందిరానికి, దేవుని దృష్టికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా వచ్చావో ఆయన నీ ఎడల ఉన్న తలంపులు అనేకములై ఉన్నవి. హల్లెలూయా. ఆ తలంపులు నెరవేర్చబోయే సమయానికి నీవు పెట్టినాక చెయ్యిని వెనుక తీసుకుంటుంటే వచ్చే ఆశీర్వాదాలను నీకై నీవు పోగొట్టుకుంటున్నట్లు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన యొక్క కృపని నువ్వు ఎప్పుడు పోగొట్టుకుని ఉండాలంటే దేవునితో చేసిన ఆ యొక్క ప్రతిష్టతని నీవు స్థిరముగా ఉంచుకోవాలి, స్థిరముగా కాపాడుకోవాలి. దైవ సన్నిధిలో దేవునికి ఇష్టమైన మార్గాలలో నీవు నడుచుకుంటూ, ఇదిగో ఏ విషయంలో నేను వెనుకంజ వేస్తున్నాను, వెనుక వైపు నేను ఎప్పుడు చూస్తున్నాను, ఎప్పుడు నేను వెనుక తట్టు నేను చూచువాడిగా ఉంటున్నాను, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటానా, అపాత్రుడిగా మిగిలిపోతానా, లేక ప్రభు రాజ్యానికి వెళ్తానని ఎప్పటికప్పుడు నీ ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇలా దేవుని రాజ్యానికి నువ్వు పాత్రుడుగా, దేవుని రాజ్యం వైపు వెనుతట్టు చూచువాడుగా ఉండకుండా దేవుని రాజ్యమునకు పాత్రుడుగా నీవు ఉండాలంటే కొన్ని విషయాల్లో మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. కొన్ని అనుభవాల్లో మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలోనైనా ప్రభు నీతో చెప్పుచున్న మాట ఏదైతే ఉందో ఆ మాటని శ్రద్ధగా విని, ఆ విన్న మాటని నువ్వు అనుసరిస్తూ ఆలోచిస్తూ, ప్రభు యొద్ద నుండి నాకు ఎంత కృప దొరుకుతుంది, ఇలా ఉంటే నేను దేవునికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాను, దేవుని వైపు లేకపోతే నేను ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాను. ఆలోచించండి. దేవుని బిడ్డలే, హల్లెలూయా, దైవ సన్నిధికి వచ్చే మనమే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే మనమే ఎందుకు వెనుకంజ వేయాల్సి వస్తుంది? దేవుని రాజ్యానికి వెళ్తామా లేదా అనే ఒక నమ్మకం, ఆ విశ్వాసము చాలా మందిలో ఉండటం లేదు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరినైనా పిలిచి నువ్వు పరలోకం వెళ్తావా అంటే చెప్పలేరు. సేవకులైనా విశ్వాసులైనా. హల్లెలూయా. తనకు అప్పటికప్పుడే ఒక కలవరం కలుగుతుంది. అప్పుడు మొదలవుతుంది కలవరం. ఎప్పుడు ఎవరైనా అడుగుతారు చూడండి, నువ్వు పరలోకానికి వెళ్తావా, దేవుని రాజ్యానికి నువ్వు వెళ్తావా అని అడిగినప్పుడు కలవరం వస్తుంది. ఏం కలవరం? అప్పుడు దాకా పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చెప్తారు, వాక్యాలు వింటారు, పరిచర్య అన్నీ చేస్తున్నా, కానీ దేవుని రాజ్యం అనే మాట వచ్చినప్పుడు నేను వెళ్తానా లేదా? హల్లెలూయా. ఎందుకు ఆ భయం కలుగుతుందంటే ఆ యొక్క అనుభవాలు, దేవుని రాజ్యానికి నేను వెళ్తాను అని చెప్పగలిగే ఒక ధైర్యం కలిగిన ఆ క్రియలు వారిలో ఎక్కడో వెనుకంజలో ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్పలేరు. హల్లెలూయా. ఆలోచించండి. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి మాత్రమే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ప్రభువు మనల్ని పిలిచాడంటే ఆయనతో కూడా ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి మాత్రమే మనం ఇంత ప్రయాసపడుతున్నాం. మరి ఇక దేనికోసం కాదండి. హల్లెలూయా. మనం ఇంత ప్రయాసపడి ఆయన రాజ్యానికి వెళ్లకుండా భూమి మీద వదిలివేయబడితే మనం పడిన ప్రయాస అంతా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. దైవ సన్నిధిలో ఆయన రాజ్యానికి నువ్వు పాత్రురాలుగా ఉండాలంటే ఆయన కట్టె మీద ఒక చెయ్యి పెట్టిన నీవు వెనుక తట్టు చూడకూడదు, వెనుకంజ వేయకూడదు. వెనుక తట్టు చూసేవాడు ఇక నాకు పాత్రుడే కాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒక మాట చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 15 వాక్యాలు. గెలిచితినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనటలేదు గాని నేను దేని నిమిత్తము
క్రీస్తు యేసు చేత ఏమా పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా మళ్ళా ఫిలిప్పీ పత్రిక 3:12. ఇదివరకే నేను గెలిచితినైన అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనలేదు. హల్లెలూయా. చాలామంది అండి ఎన్నో సంవత్సరాల నుంచి సేవ అనుభవం కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాస అనుభవాలు కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారు పరిచర్య, దేవుని మందిరం కొరకు వారు చేసిన త్యాగం, విశ్వాసులుగా అయినండి లేక సేవకులుగానైనండి, ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంటుంది. హల్లెలూయా. ఆ అనుభవాల్లో ఉన్న చాలామంది, నేను అందరూ అని చెప్పాను, హల్లెలూయా, చాలామంది ఎప్పటికప్పుడు వారికి అంత అనుభవం ఉన్నా, అంత దేవుని కొరకు జీవించి ఉన్నా వారు అనేది ఒకటే, ఏంటో తెలుసా, నేను ఎప్పుడో సమస్తము గెలిచితినని నేను అనుకొనటం లేదు. హల్లెలూయా. అనుభవాలు కలిగిన వాళ్ళు, దేవుని యొద్ద శ్రమ పొందిన వాళ్ళు, దేవుని కొరకు ప్రయాసపడిన వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు ఎంతో కాలం నుంచి ప్రయాసపడుతూ ఇప్పటికును ప్రయాసపడుతూనే ఉన్నా కానీ ఇదిగో ప్రభువా నన్ను సిద్ధపరచు. హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. కష్టంగా చేయడం లేదు. మరి మనం ఎలా ఉన్నాం? హల్లెలూయా. పాట పాడటం వచ్చినా, ప్రార్థన చేయటం వచ్చినా, పరిచర్య చేయటం వచ్చినా, గత 10 సంవత్సరాలు కానివ్వండి, 20 సంవత్సరాలు కానివ్వండి, లేక నీవు ఇక జన్మించిన పుట్టుక క్రైస్తవులుగా ఉన్నా దైవ సన్నిధిలో మనం ఇంకను కూడా ఎలా ఉండాలి? సిద్ధపడుతూనే. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు ఎక్కడ ఏ లోపం నాలో ఉందో అని ఎప్పటికప్పుడు నిన్ను నీవు సిద్ధపరుచుకుంటూ దేవుని కొరకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి దేవుని కొరకు ఉండాలి. హల్లెలూయా. అపోస్తులు చూడండి ఎలా చెప్తున్నారో, వారు చేసిన అనుభవాలు, సేవకులు వాళ్ళు చేసిన అనుభవాలు, వారు నడిచిన మార్గాలు ఇక సంపూర్ణ సిద్ధి మన ఊహకైతే అయి ఉండాలి. కానీ వాడు తగ్గింపు చూడండి. ఇంకను హల్లెలూయా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితినో, హల్లెలూయా, నేను దేని నిమిత్తం, హల్లెలూయా. ఆలోచించండి, నువ్వు నేను అసలు మనం దేని నిమిత్తం పట్టబడ్డాము? హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. దేని నిమిత్తం ఆయన సన్నిధికి నిన్ను దేవుడు తీసుకొచ్చాడు? నీ ఉన్న స్థితిలో నుండి, నీ ఉన్న పరిస్థితుల్లో నుండి దేవుడు ఎందుకు ఆయన సన్నిధికి తీసుకువచ్చాడో దానిని విషయమై నువ్వు ఆలోచించాలి. అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, దేని విషయమై, దేని నిమిత్తమై క్రీస్తు చేత నువ్వు పట్టబడితేవో దానిని పట్టుకొనవలెనని. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఒక సంకల్పం ఉందండి, మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, మన పట్ల ఒక ఆలోచన లేకుండా ప్రభు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. లోకం, దేశం అంతా, ప్రపంచం అంతట్లో ఎంతో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. అంతమందిలో నిన్ను నన్ను ప్రభు రక్షించాడంటే మనలను పట్టుకున్న ఆయనకి మనం ఎందు నిమిత్తం పట్టబడి ఉన్నామో ఆ విషయం తెలుసుకొని నువ్వు ఉండాలి. హల్లెలూయా. అసలు దేవుడు నన్ను మందిరానికి ఎందుకు తీసుకువచ్చాడు? నన్నెందుకు రక్షించాడు? నేనెందుకు బాప్తిసం పొందాను? ప్రభు సన్నిధిలో ఇలా నేను వాడబట్టానికి కారణం ఏంటి? అసలు దేవుడు నన్నెందుకు పిలిచి నన్నెందుకు పట్టుకున్నాడు? హల్లెలూయా.
అసలు ఆ విషయం తెలుసుకోవటం కోసం నువ్వు దేవుని యొద్ద పోరాడాలి. దాన్ని మర్చిపోయి ప్రక్కన పెట్టి జరిగిపోతుందిలే అని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకున్నాం. అసలు నీ పట్ల ఉన్న ఆయన సంకల్పం ఏమిటి? హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచాడు. అది నువ్వు పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, యవనస్తులైనా, లేక మధ్య వయసు ఉన్నవారైనా సరే, నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావు. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, రక్షించాడు. దేవుడు నన్ను ఇక్కడ తీసుకువచ్చాడంటే నా ఎడల ఒక కార్యం ఉంది. హల్లెలూయా. నా ఎడల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నా ఎడల నెరవేర్చబడాలని ఒక తీర్మానం కలిగి ఆ యొక్క విషయం ఏంటో, దేవుడు నా పట్ల చేయదలిచిన కార్యం ఏంటో దాన్ని నేను పట్టుకోవాలి, నేను తెలుసుకోవాలని నువ్వేం చేయాలి చెప్పాలి? పరిగెత్తుతూ ఉండాలంట. హల్లెలూయా. ఎట్లా? పరిగెత్తుతూ ఉండాలి. చేసుకుందాంలే ప్రార్థన, వెళ్దాంలే ప్రార్థన, విందాంలే వాక్యము, పాడదాంలే పాట. అక్కడ అంటున్నాడు, ఆయన పట్టుకున్నాడు కదా. ఎందుకు పట్టుకున్నాడు, దేని నిమిత్తమై పట్టుకున్నాడో ఆ విషయం తెలుసుకోవటం కోసము నువ్వు పరిగెత్తాలంట. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు వర్ధిల్లుతూ నూతన కృంబం. అయ్యా, ఇక పొందిన ఈ శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న అభిషేకం చాలదయ్యా. ఇప్పుడున్న ఆత్మీయ జీవితం చాలదు. ఇప్పుడున్న ఆశీర్వాదాలు చాలదు. ఇంకా ఏదో ఉంది నా కొరకు. అదేంటిదో నేను అనుభవించాలని నువ్వు పరిగెత్తుతూ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడున్న ఆత్మీయత కాదు, ఇప్పుడు ఉన్న ఈ రక్షణ, ఈ యొక్క ఆశీర్వాదము, ఈ యొక్క పరిచర్య ఇంతవరకు కాదు, ఇంకా ఉంది. హల్లెలూయా. ఇంకా మించి ప్రభు నన్ను వాడుకోబోతున్నాడు. నా ఎడలైన ఉద్దేశం ఏదో ఉంది, నా ఎడలైన సంకల్పం ఏదో ఉంది. నేను నా ఎడల ఆయనకున్న గొప్ప సంకల్పం ఏంటయ్యా అంటే, ఇదిగో ఇంకా పరిగెత్తుతూ ఉండు, ఇంకా పరిగెత్తుతూ ఉండు. అలసిపోవద్దు నీ ఆత్మీయ జీవితంలో, కృంగిపోవద్దు. బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఇదో రోగమే నిన్ను కదిలించిన దైవ సేవకుల్ని, ఒక్కొక్కరిని, బైబిల్లో ఉన్న ప్రవక్తలని, సేవ చేసేవారిని మరణాలు కదిలించాయి, రోగాలు కదిలించాయి, శ్రమలు కదిలించాయి. కదిలారండి. హల్లెలూయా. మరణమయ్యేంత వరకు పోరాడుతూ పరిగెత్తుతూనే ఉన్నారు, కానీ వారి యొక్క పరుగుని ఎక్కడ ఆపలేదు. హల్లెలూయా. ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో మన కొరకు ప్రభువు పిలిచిన పిలుపు, మన పట్ల చేయించిన ఆ కార్యము కొరకు నువ్వు పరిగెత్తుతూ ఇంకా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఇదిగో ఇంతవరకే నన్ను పిలిచాడు దేవుడు, ఈ ఆశీర్వాదం కొరకు నన్ను నిలబెట్టాలనే పిలిచాడు, ఇంక ఇంతవరకు చాలు. హల్లెలూయా. ఈ పరిచర్య మటుకే నాకు అప్పగించాడు, ఈ పరిచర్య మటుకే నాకు చాలు. ఈ పని అప్పగించారు, ఈ పని వరకే చాలు. ఆలోచించండి. నాకు ఇగో ఈ మందిరం మట్టుకే నాకు అప్పగించారు, ఈ మందిరం మట్టుకే నేను క్లీన్ చేస్తే చాలు. హల్లెలూయా. ఆలోచించండి. దైవ సంకల్పం వేరండి. నువ్వు ఎంతగా ముందు పరిగెత్తుతూ ఉంటావో నీకు అప్పగించబడిన దాని కొరకు, ఆ పరిగెత్తడంలో నువ్వు ముందుకు వెళ్ళే కొంది గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప ఆశీర్వాదాలను నీ కొరకు ఆయన దాచి ఉంచాడు. హల్లెలూయా. పరిగెత్తుతూనే ఉన్నారు. ఎక్కడ అలసిపోయి ఆగిపోయి ఇక నేను పరిగెత్తలేనయ్యా, ఇక చాలు అని చెప్పలేదు. హల్లెలూయా. చూడండి, దైవ సన్నిధిలో పరిగెత్తుతూ చున్నాను, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను గాని, అయితే ఒకటి చేయుచున్నాను. ఇదివరకే నేను కలిగి ఉన్నాను, నేను పొంది ఉన్నానని నేను అనుకోవటం లేదు, కానీ ఒక్కటి మాత్రం నేను చేస్తున్నాను. హల్లెలూయా. ఏంటయ్యా ఒక్కటంటే, నా వెనుకున్న వాటిని అన్నిటినీ కూడా మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. హల్లెలూయా. దేని కొరకు వేగిరపడుచున్నాడు? మన ముందు ఏముంది? వెనుక ఎంతో చేసాం,
నేను అది చేశాను, ఇది చేశాను, మందిరంలో అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నాకు అది లేదు, ఇది వెనకున్నవి మనకొద్దు. హల్లెలూయా. మన ముందు ఒకటి ఉంది. హల్లెలూయా. పునాదులు గల ఆ పట్టణం కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు నువ్వు వేగిరి పడుతూ ముందున్న వాటి కొరకంట వేగిరి పడాలంట. హల్లెలూయా. నీకు అప్పగించబోచున్న బాధ్యతల కొరకు చూడాలి, కానీ నేను ఇనుకున్న వాటిని అన్నిటిని దూరం పెట్టు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో వెనుక నువ్వు ఏది ఉన్నా, అది లోకానుసారమైన జీవితమైనా ఆత్మీయ జీవితమైనా, నువ్వు చేసింది ఎంతున్నా ప్రభు కొరకు అది మరుగై ఉండాలి. హల్లెలూయా. నీ ముందు ఉంది. హల్లెలూయా. నీవు ముందు దాచబడింది. నువ్వు చేయవలసిన బాధ్యతలు, భారాలు, ప్రార్థన, అభిషేకం, నీకు అప్పగించబడిన ఓ గొప్ప బాధ్యత నీ ముందు ఉంది. దాని కొరకు నేను ఏమి చేయాలి అని వేగిరపడాలి. హల్లెలూయా. ఆరాట పడాలి, ఎదురు చూడాలి. హల్లెలూయా. ప్రభువు మనకు అప్పగిస్తున్నాడండి చాలా భారాలు, బాధ్యతలు. అవి ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నువ్వు చేసి ముందుకు వెళ్ళే కొలది దేవుడు ఉన్నతమైన కృప. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వేగిరి పడతామో అక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందువలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తాలి మనము? గురి యొద్దకే. హల్లెలూయా. నేను అక్కడక్కడ మాటలు వింటాను. మందిరానికి వస్తున్నారు, మందిరానికి వెళ్తున్నావు, పరిచర్య అప్పగించబడింది, మందిరానికి వస్తున్నావు, సేవకుల దగ్గరికి వస్తున్నావు, ఎవరో ఫోన్ చేశారు, ఎవరో పిలిచారు, నీకు అప్పగించబడింది ఏంటి? గురి యొద్దకు పరిగెత్తమని. హల్లెలూయా. మధ్యలో అడ్డదారులలో వెళ్ళావనుకో గురిని పోగొట్టుకుంటావు. హల్లెలూయా. గురి యొద్దకు వెళ్ళటం మార్చిపోతావు. గురి యొద్దకు వెళ్ళటం వలన వచ్చే ప్రతిఫలం పొందకుండా పోతావు. అప్పుడు గురి యొద్దకు నువ్వు వెళ్ళలేదనుకో నీ గురి దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న విషయము మర్చిపోతావు. హల్లెలూయా. ఆలోచించండి. మనకు ఒక గురి ఉంది, ఆ గురి యొద్దకు వెళ్ళాలి. ఆ గురి యొద్దకు నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో ఆ గురి యొద్దకు వెళ్ళినప్పుడు నీకు కలుగుతుంది ఒక గొప్ప బహుమానం. హల్లెలూయా. ఇప్పుడు ఆటల పోటీలు జరుగుతాయండి చదువుకున్న పిల్లలకి, చాలా ఆటలు జరుగుతున్నాయి. వాళ్ళు అందులో చేరాలని ఒక ఆరాటం. అందులో నా పేరు తీసుకుంటారో లేదని ఆ పేరు వాళ్ళది వచ్చేదాకా టెన్షనే. పేరు తీసుకున్న తర్వాత అందులో నేను గెలవాలని ఆరాటంతో ఉంటారు. ఆరాటం పొందిన తర్వాత ఆ ఆటలోకి వెళ్ళినప్పుడు, ఆ ఆట ఆడుతున్నప్పుడు ఎన్నోసార్లు పడిపోతారు, ఎన్నోసార్లు దెబ్బలు తగులుతాయి, ఎంతో నీరసిల్లిపోతారు, సొమ్మసిల్లిపోతారు, అయినను లేచి నిలబడతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు? నాకు ముందున్న బహుమానం నాకు కావాలి. హల్లెలూయా. అక్కడున్న అందరూ కానీ గెలిచేది ఒక్కళ్ళే. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, అక్కడ గెలిచేది ఒక్కళ్ళే, కానీ అక్కడ ఆ ఆటలో పాలు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తం కారునంతగా ప్రయాసపడతారు. పడతారా? ఇది నాకు రాదులే, అది వాళ్ళకు వస్తుందిలే, నేను ఇలా ఉంటానులే, ఆట ఆడి ఏం లాభం, ఆడక ఏమి లాభం అని మెలకొని ఉంటారా? ఆలోచించండి. ఎన్ని దెబ్బలైనా సరే నా గురి యొద్ద ఒక బహుమానం కనబడుతుంది. నా ఎదుటిగో ఆ యొక్క బహుమానం ఉంది. దానిని పొందాలంటే ఈ పరిస్థితుల్లో నేను దాటి వెళ్ళాలి, నేను ప్రయాసపడాలి, నేను ప్రతిఫలం పొందుకోవాలనే ఆశ తప్ప మరొక దాని మీద తన మనసు ఉండదు. హల్లెలూయా. ఆలోచించండి. దైవ సన్నిధిలో నీ గురి, ఆత్మీయంగా ఎదుగుతున్న నీ ఆలోచన ఎక్కడుంది? నేను ప్రభు రాజ్యానికి వారసురాలుగా నేను వెళ్ళాలి అనే గురి తప్ప వేరొక గురి నువ్వు ఏది ఉన్నా ప్రభు రాజ్యానికి చేరలేం. హల్లెలూయా. ఆయన బహుమానం నువ్వు అక్కడికి వెళ్తే కదా పొందుకుంటావు. నువ్వు దేవుని యొద్ద రాజ్యానికే వెళ్ళకపోతే నువ్వు బహుమానం ఎలా పొందుకుంటావు? హల్లెలూయా. ఇప్పుడు మనం రాజ్యానికి వెళ్ళాలి, ప్రభు మనకు ఆడ అప్పగించబోవు ఆ యొక్క బహుమానాలను పొందుకోవాలంటే ముందు మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలి.
దానికి నువ్వు యోగ్యురాలుగా ఉండాలి. హల్లెలూయా. ఆ గురి యొద్దకు నువ్వు పెట్టుకున్న గురి మధ్యలో ఎన్ని యొక్క సాతాను క్రియలు, ఎంత ఆటంకాలు, ఎంత అభ్యంతరాలు వచ్చినా, ఇదిగో నన్నెవరు పట్టించుకుంటున్నారులే, నేను ఎంత చేసినా ఇంతేలే, నా వైపు ఎవరు చూస్తున్నారులే, నేను ఇప్పుడు కనపడటం లేదులే. మనుషులకి ఎందుకు మనం కనపడాలి? అర్థమవుతుందా? నువ్వు మందిరానికి వచ్చావు, దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావు, నేను చూడకపోవచ్చు, నిన్ను ఇక్కడున్న సేవకులు చూడకపోవచ్చు, నీ పక్కన విశ్వాసులు చూడకపోవచ్చు, నువ్వు పడే ప్రతి ప్రయాస ప్రభు నీ దగ్గరుండి నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేది యేసయ్య. మనుషుల దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించావనుకో, ప్రభు ఇచ్చే ప్రతిఫలం ఎవరు పొందుకోవాలి? అర్థమవుతుందా? మనుషులు 4 మాటలు అంటారు, ఏముంది, పలానా సహోదరి ఇలా చేసింది, పలానా సహోదరుడు ఇలా చేశారు, వాళ్ళు మనకి ఇలా చేశారు, ఇలా చేశారు, పలానా అక్క అని చెప్పేసి 4 చెప్తారు అనుకోండి. అది అంతసేపు కాసేపు ఉంటుంది. అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? యోగ్యురాలుగా ఉంచుతుందా? యోగ్యుడిగా ఉంచుతుందా? ఆ చిన్న దానికోసము నువ్వు పరలోక రాజ్యాన్నే పోగొట్టుకుంటే ఎలా? హల్లెలూయా. ఆలోచించండి, నీ గురి ఏది? పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆయన యొద్ద నేనుండాలి. ఎన్నో వస్తున్నాయి. ఈ గురి యొద్దకు పరిగెత్తే ఈ సమయంలో నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. ఎక్కడ ఆగిపోకూడదు, అలసిపోకూడదు. నువ్వు దేవుని ఎదుట చేసిన ఆ నిబంధన, దేవునితో చేసినాక ఆ మాటని, ఆయనకిచ్చినాక ప్రతిష్టత ఆ మాటని నాగట్టి మీద చెయ్యి పెట్టి నీవు వెనక తట్టు అనేది చూడాలి అనే ఆలోచన కూడా నీకు రాకూడదు. హల్లెలూయా. ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నా బిడ్డల చదువులు ఇలా ఉన్నాయి, నా బిడ్డల చదువులు పాస్ అవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇదిగో వారికి ఆరోగ్యం లేదు, వారు మాట వినటం లేదు, ఇదిగో భర్త మాట వినటం లేదు, నేను ఇల్లు కట్టడం లేదు, ఇదిగో నాకు ఒక వాహనం లేదు. కారణం ఏంటి? నువ్వు గురి యొద్దకు వెళ్తున్నావా లేదా అది చూడాలి ముందు. హల్లెలూయా. గురి యొద్దే నీ మనసు ఉండాలి. వ్యర్థమైన చెత్తంతటిని తలలో పెట్టుకొని నువ్వు ప్రభువా అంటే ఆ చెత్త వచ్చి నీ ప్రార్థనకు అడ్డపడుతుంది. హల్లెలూయా. ఆయన వైపు చూసి ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నీ కొరకు నేను ఇలా బ్రతకాలి, నువ్వు ఇవ్వబో బహుమానం కొరకే నేను ఎదురు చూడాలని ఒక ప్రార్థనా జీవితం, ఒక పట్టుదల, మోకాళ్ళ అనుభవం, కన్నీటి ప్రార్థన. ఇదిగో 10 రోజులు చేశాను కన్నీటి ప్రార్థన, 10 రోజులు మోకరించాను, ఇగో 10 రోజులు చేశాను, ఇక చెయ్యలేకపోతున్నాను. ఎందుకు చేయలేదు? ఇదిగో వీళ్ళను చూసి. నిన్నెవరు చూడమన్నారు వాళ్ళని? అర్థమవుతుందా? అర్థమవుతుందా? మనం ఎవరిని చూడాలి? గురి యొద్ద ఎవరున్నారు? యేసయ్యను చూడు. హల్లెలూయా. మనకు అప్పగించిన దాన్ని కొరకు నువ్వు చేయటానికి వేగిరపడు. హల్లెలూయా. ఇక అన్ని పనులు అయిపోయినాయి, ఇకేం పని లేదు, లేదు లేదు, నీ కొరకు ఇంకా ఉంది. మనము చేయాల్సింది ప్రభు కొరకు చేస్తూ పోవాలి. హల్లెలూయా. గురి యొద్దకు ప్రభు రాజ్యానికి వెళ్ళే వరకు మనకు అప్పగించింది ప్రతిదీ కూడా ముగించబడి ప్రభు రాజ్యానికి, అమ్మా ఇక నువ్వు చాలు, సహోదరుడా, కుమారుడా, నువ్వు చేసే పరిచర్య ఇక చాలు, ఇక రా అని ఆయన ఎప్పుడైతే నీతో చెప్తాడో అప్పటిదాకా నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. హల్లెలూయా. సంఘము కొరకు, సేవకుల కొరకు, పరిచర్య కొరకు, నీ తోటి విశ్వాసుల వారి యొక్క జీవితాల కొరకు ప్రార్థన చేసే ఒక ప్రార్థన పరుడుగా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మేలుకరమైన మార్గాలలో నడిపించబడినట్లుగా, ఆశీర్వాదాలతో నీవు వర్ధిల్లునట్లుగా. ప్రభు సన్నిధి ఈరోజు మేలు జరిగింది, రేపటికంతా నీవు మర్చిపోతే మరుసటి రోజున నీకు ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, జయాన్ని ఎవరిస్తారు? యేసయ్య నిన్ను ప్రేమించి అలాంటి స్థితిగతుల్లో నుండి విడిపించాడు. ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడు, నేర్చుకో.
దేవుని యొద్ద చేసిన మేలు. బైబిల్ అంటుంది, వాక్యం అంటుంది, కృతజ్ఞత లేని జీవితము అంధకారం. అంధకారంలో జీవించగలరా ఎవరైనా? అంధకారంలో జీవించగలరా? ఇప్పుడు ఇంత వెళ్తురుంది కాబట్టి మనం అందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. అలా చీకట్లో వెళ్ళి కాసేపు కూర్చుంటామా? కనపడతామా? ఒకళ్ళు కనపడము, ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి అర్థం కావు. ఆ చీకట్లో ఏమో ఎట్లా ఉంటుందో ఏడుంటుందో ఏమీ అర్థం కాదు. మరి అంధకారముగా ఉండాలంటే, అంధకారం వస్తుందంటే ఎందుకు వస్తుంది? కృతజ్ఞత. హల్లెలూయా. నీ జీవితం కృతజ్ఞత కలిగినదై ప్రభు అప్పగించిన పరుగులో దేవుడు చెప్పిన మాట వెనుకంజ వేయకుండా దేవుని మాటకు లోబడుతూ ముందుకు వెళ్తూ ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలకు నువ్వు ఆశీర్వాదాలకి వారసురాలుగా ఉంటావు. హల్లెలూయా. నీకు అప్పగించిన దానిని వెనుకున్న వాటి అన్నిటిని కూడా నీ వ్యక్తిగత జీవితంలో దైవ సేవకులు చాలామంది చెప్పి ఉన్నారు. గతంలో ఎన్నో మాటలు, తలంపులు, ఆలోచనలు, అతిక్రమాలు ఎన్నో, వాటన్నిటినీ కీర్తనాకారుని గురించి అంటున్నాడు, ఇదిగో నా పాపం నాకు కాలేదంటే, ఇదిగో అవి నీ వెనుక వేసి ఉన్నాను. వెనుక వేసిన దాన్ని మళ్ళీ ఎందుకు ముందుకు తెచ్చుకోవటం? హల్లెలూయా. ప్రభు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు, ఒక మంచి మనస్సాక్షి ఇచ్చాడు, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడగలిగినంత శక్తి నీకు ఇచ్చాడు. ఇంకా పొందుకోవటానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. ఇంకా ప్రార్థన జీవితం, ఇదిగో అర్ధగంట చేశాను ప్రార్థన, నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఇదిగో ఈరోజు అర్ధగంట చేసావు, రేపటికి ఒక అర్ధగంట పెంచు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటావో ప్రభువుకు అంత సమీపంగా మార్చబడతావు. ప్రభువుకు సమీపంగా మార్చబడ్డప్పుడు దేవుని ఎదుట పోవాల్సిన ఆ గురి తప్ప వేరొక గురిని ఎద్దకే, హల్లెలూయా, ఏరే ఒక వైపుకి నువ్వు మళ్ళలేవు. నీ ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉన్నావనుకోండి, నిన్ను చూసి అనేకులు వచ్చి, ఇదిగో వీళ్ళు ఇలా ఆశీర్వదించబడటానికి ఇక్కడ ఏమి జరుగుతుంది? హల్లెలూయా. వాక్యం అంటుంది, ఇదిగో ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు, ఆ పట్టణమునకు చలనం లేదు. హల్లెలూయా. ఎక్కడున్నాడు దేవుడు? ఆ పట్టణంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ పట్టణానికి చలనం లేదు అని నిన్ను బట్టి అనేకులు వచ్చి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఆయన చూడాలి. నీవు అనుభవించిన ఆశీర్వాదాలు వారును అనుభవించాలి. హల్లెలూయా. అనుభవించాలి అనే ఆశీర్వాదాలతో నువ్వు చేయవలసిన మార్గాలు, నువ్వు వెళ్ళవలసిన మార్గాలు, నువ్వు పరిగెత్తవలసిన మార్గాలు అన్నిటిని విడిచిపెడితే నిన్ను బట్టి అనేకులు ఎలా తెలుసుకోవాలి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలని ఒక్కొక్కటిగా మీరు ఆలోచించండి. వెనుకున్న ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు మనకి ఏదైతే, ఇక్కడ మరొక వాక్యం అంటుంది, మనం ఎప్పుడైతే మనలో మనం సంపూర్ణమై మనం ఎప్పుడైతే ఈ మాటలన్నీ నెరవేరుస్తామో మన ఎదుట ఏదైతే జరగనయ్యిందంట అది ఆ విషయాన్నంట దేవుడు మనకి బయలుపరుస్తాడంట. హల్లెలూయా. పరిగెత్తుతూ నాకు ఈ శక్తి చాలదు, నేను ఇంకా పరిశుద్ధుడిని కాలేదు, పరిశుద్ధురాల్ని కాలేదు, ఈ పరిచర్య చాలదు, ఈ ఆత్మీయత చాలదు, సేవకులు ఎదుట ఉండే ఇది చాలదు, సంఘంలో చేయవలసినది ఇది చాలదు అని నువ్వు ఇంకా పరిగెత్తుతూ దేవుని కొరకు ఆ గురి ఎద్దుకు పరిగెత్తుతూ ఆ బహుమానం కొరకు పరిగెత్తుతూ నువ్వు చేయవలసిన ఈ వాక్యం చెప్పిన ఈ కార్యాలన్నిటిని చేసుకుంటూ పోతూ ఉంటేనంట నీవు ఏ తాత్పర్యం కలిగి నీవు ఉన్నావో సంపూర్ణమైన మనసు కలిగి నీవు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఎప్పటికప్పుడు నీతో దేవుడే బయలుపరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అమ్మా నువ్వు ఇది చెయ్యని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ పక్కనుండే వాళ్ళు నువ్వు ఆత్మీయంగా ఇలా ఉండాలంటే, నీ కార్యం ఇలా జరగాలంటే నువ్వు ఇలా చెయ్యని ఇంకొకరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు బయలుపరుస్తారంట? దేవుడే. హల్లెలూయా. నీవు ఉన్న ఈ యొక్క పరుగులో
దేవుని ఎదుట నువ్వు పెట్టినాక నిబంధనలో దేవుని నా గట్టి మీద చేయబెట్టి వెనుక తట్టు తిరిగినవాడు నాకు పాత్రుడు కాదని చెప్పాడు. నువ్వు తిరగకుండా దేవుని దృష్టికి పాత్రురాలుగా నీవు ఉంటే ఆయన అంటున్నాడు, వెనుకున్న వాటన్నిటిని విడిచిపెట్టి ఈ పరుగులో ఈ విధంగా పరిగెత్తు, బహుమానం పొందుకో, గురి ఎద్దుకు రా అని ఇన్ని మాటలు చెప్పిన ఆయన ఈ అనుభవాల్లోకి నువ్వు వెళ్ళిన తరువాత నీవు ప్రభు ఎదుట నిలిచినప్పుడు నీవు ఏమి చెయ్యాలో, ఎలా నడవాలో, నువ్వు ఎంత అభివృద్ధి పొందుతావో, నీ పట్ల జరగవలసిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన మాత్రమే నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మాకు ఈ ఆలోచన లేదండి, మేమేమి చేయాలో అర్థం కావట్లేదండి, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అట్ట చేయాలి అర్థం కావట్లేదండి, ఇల్లట్ట కట్టాలి అర్థం కావట్లేదండి, ప్రార్థన అట్ట చేసుకోవాలి అర్థం కావట్లేదండి, అది కావట్లేదు ఇది కావట్లేదు, ఏది అర్థం కాక ఇది చేసామండి. ఇలా ఎందుకు చేశారమ్మా? ప్రార్థన చేసుకోలేదా? ఇలా ఎందుకు చేశారు? దైవ సేవకులను అడగలేదా? ఇలా ఎందుకు చేశారు? మీ ప్రక్కన వాళ్ళని అడగలేదా? అంటే మాకు ఏమీ అర్థం కాక ఇలా చేశాం. తెలియలేదు, అడిగి తెలుసుకోవాలి. హల్లెలూయా. అర్థం కాలేదు, మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత నీకు అర్థం కాకపోతే దైవ సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఈ పరిస్థితి అని దైవ సేవకుల దగ్గర చెప్తే అది మేలుకరమో కీడుకరమో వాళ్ళు ప్రార్థన చేసి నీకు చెప్పినప్పుడు నువ్వు ఆ కార్యాన్ని తలపెడితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆయన సన్నిధిలో గురి ఎద్దుకు నువ్వు పరిగెత్తాలంటే, ఆయన రాజ్యానికి నువ్వు చేరాలంటే, ఆ బహుమానం పొందాలంటే, ఇవన్నిటిలో దేవుని ఎదుట నువ్వు ఈ విధముగా ఆశీర్వాదకరంగా నువ్వు ఆయన యొద్దకి పరిగెత్తుతూ అలసిపోకుండా ఈ పరుగులో పరిగెత్తుతూనే ఉండాలి. ఆ బహుమానం పొందుకోవాలి, అలసిపోకుండా జయించాలి. ప్రార్థన అనుభవాల్లో దేవుడు నీకు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నిశ్చయముగా ప్రభు రాజ్యానికి వారసురాలుగా నీవు ఉంటావు. హల్లెలూయా. ఏం చేయాలి? వెనుకున్న వాటిని అన్నిటిని కూడా మనము మరిచిపెట్టి, హల్లెలూయా, మన ముందు ఉన్నది ఒక పందెం. హల్లెలూయా. మన ముందు ఉంది ఒక పోరాటం. వాటిలో మనము జయం పొందినట్లుగా, బహుమానం పొందినట్లుగా మీరు వేగిరపడి ప్రార్థనా పరులుగా ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తూ ప్రభు సన్నిధిలో మీకు అప్పగించబడిన ప్రతి దాన్ని నమ్మకంగా యథార్థంగా దేవుని పరిచర్యలో సేవకులు ఎదుట నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీకు సమస్త విషయాల్లో కూడా ఏమి చెయ్యాలో ప్రభు తెలియపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ఒక మాట చదవండి. రెండవ రాజుల గ్రంథము 5:14. చదువుమా. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము అయ్యి శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఈ వాక్యాన్ని నేను చెప్తాను. రోగము చేత, భయంకరమైన వ్యాధి చేత ఆ రాజు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే మీలా దేవుని నమ్మి యేసు ప్రభువును తెలుసుకొని ఇజ్రాయేల్ ప్రజలందరిలో అక్కడ రాజ్యం మీద దండెత్తి వచ్చి వారిని హింసి, వారిని బాధ పెట్టి వారిలో నుండి ఒక కుమార్తెను తీసుకొచ్చి ఆ రాజు ఇంటిలో ఒక పని మనిషిగా పెట్టుకొని ఉంటే ఆ రాజు పడే ప్రతి ప్రయాసను ఆ సహోదరి చూస్తూ, ఆ బిడ్డ చూస్తూ ఆ రాజు భార్యతో చెప్పింది, ఇదిగో పలాని యొక్క స్థలములో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి యొద్దకు వెళితే ఈ రాజు బాగుపడతాడు,
ఈయన స్వస్థత పొందుతాడు, ఈయన బాగుపడి అనేకులకి అధికారిగా ఉంటాడని ఒక చిన్న సలహా ఇచ్చింది. హల్లెలూయా. అయితే భార్య తన భర్త బాగుపడితే చాలు అనుకొని తన భర్తతో తను ఎంత రాజైనా, రాజంటే నేను పైన ఉండాల్సిన వాడినే అనుకుంటాడు కానీ ఎవరి మాట వినడు. అయినా తన భార్య మాట ప్రకారము సరేలే ఈ రోగం పోతే చాలు అని తను చేయవలసిన పని ఏంటంటే ఎల్లగానే ఆ ప్రవక్త, నేను రాజును కదా, నాకు ఇన్ని అధికారాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ప్రజలు నా కింద ఉన్నారు కదా, నేను వెళ్ళగానే నాకు ఏదో ఒక మంత్రం వేస్తాడు, నేను బాగుపడతాను, నేను ఒక ఆరోగ్యవంతుడిగా వస్తానులే అని ఒక ఆలోచనతో తను దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళి ఇదిగో తనని కనుపరుచుకొని ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవజనుడు అన్నాడు, ఇదిగో ఆ సముద్రం, ఆ యోర్దానులోకి పోయి 7 మార్లు మునిగండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? 7 మార్లు మునుగు, నువ్వు స్వస్థత పొందుతావని చెప్పాడు. రాజు దానికంట కోపం వచ్చిందంట. హల్లెలూయా. కోపం వచ్చి తనేం చేశాడో తెలుసా? నేను రాజును కదా, నాకు అధికారాలు ఉన్నాయి కదా, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, నాకు ఇంత గొప్ప పలుకుబడి ఉంది కదా, ఇతని దగ్గరికి వస్తే ఏదో అట్ట మాయం చేసి నన్ను స్వస్థపరుస్తాడు అనుకుంటే నన్ను వెళ్ళి ఆ యొక్క వాగులో మునగమంటున్నాడేంది? మా దేశం చుట్టూరు, మా ఊరు చుట్టూరు సముద్రాలు లేవా, వాగులు లేవా? అక్కడ మునగకూడదా? అక్కడ నుంచి ఇక్కడికి రావాలా? హల్లెలూయా. ఆలోచించండి. దైవ సన్నిధిలో ఒక మాట నీకు అప్పగించినప్పుడు అది ఏ మాట, ఎందుకు వచ్చింది, ఒకటి గుర్తుపెట్టుకోండి. చిన్నలుగా ఉన్నాం మనం, ఆత్మీయులుగా అంటే చాలా అర్థమయ్యేట చెప్తాను. సేవకులు వాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆత్మీయంగా దేవుడిచ్చిన తల్లిదండ్రులు. అయితే వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట వినటం వలన నీకు ఆశీర్వాదం కలుగుతుంది. అది ఏం మాట? వాళ్ళు ఏది చెప్పినా. హల్లెలూయా. సేవకులు నిన్నేమన్నా నష్టపోమని చెప్తారా? నువ్వు కష్టపడమని చెప్తారా? ఇబ్బంది పడమని చెప్తారా? లేకపోతే నువ్వు పస్తులు ఉండమని చెప్తారా? నువ్వు తినే తెచ్చి పెట్టమని చెప్తారా? లేదు. హల్లెలూయా. ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏదో దొరుకుతుందనే వెళ్ళావు. హల్లెలూయా. నన్ను స్వస్థత కలుగుతుందని వెళ్ళావు. వెళ్ళినప్పుడు తను చెప్పింది కూడా నువ్వు వినాలి కదా. దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి మనము అన్నా, అక్క మేము పలాంది చేయబోతున్నాం, ప్రార్థన చెయ్యండి అని అడిగావు. హల్లెలూయా. ప్రార్థన చేయండి అని అడిగింది ఎందుకు? మనకి ఏదన్నా సహాయం వస్తుంది, మన ప్రార్థన, వాళ్ళు ప్రార్థన ద్వారా మనకి మేలు కలుగుతుందని అని అడిగిన తర్వాత పలాని పని చెప్పినప్పుడు మీరు ఇలా చెయ్యండి, ఇలా దేవుడు మేలు చేస్తాడని మీకు ఒక విషయాన్ని తేటగా మీకు తెలియపరిచినప్పుడు అవునా సరే అని వెళ్ళిపోతారు. అవతలకి వెళ్ళి ఇలా ఎందుకు చెప్పారు, ఇలా అయితే ఇలా అవ్వదు కదా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చావు నువ్వు? దైవ సేవకుల దగ్గరికి వచ్చావు. దేవుని వాక్కు వాళ్ళ నోటి నుండి బయలుపడుతుంది. బయలుపడబడిన ఆ మాట నీకు మేలే కలుగజేస్తుంది కానీ కీడు నీ మీదకి రానివ్వదు. హల్లెలూయా. మేలుకరమైన మాటలని నువ్వు విని లోబడాలి. హల్లెలూయా. లోబడి నీ మనస్సు మార్చుకోవాలి, మాట వినాలి. హల్లెలూయా. మాటకు లోబడకుండా నీవు ఇదిగో నేను వారానికి 7 మార్లు ఉపవాసం ఉంటాను, ఇంత దశంభాగం ఇస్తాను, ఇంత కానుకిస్తాను, ఇంత రాత్రింబగలు ఇంత చేస్తాను, నువ్వు ఎంత చేసినా హల్లెలూయా
మాట వినాలి ముందు. హల్లెలూయా. మాటకు లోబడాలి. హల్లెలూయా. ఈ మాట నాకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆడ మేలు చేసేవాళ్ళు ఉన్నారా, కీడు చేసేవాళ్ళు ఉన్నారా? నీ క్షేమాన్ని కోరేవాళ్ళు ఉన్నారా, నీకు నష్టం కలుగజేసేవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. అతను దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి దైవ సేవకులు బాగు చేస్తాడు అని ఆ యొక్క సహోదరి చెప్పబట్టే కదా నువ్వు వచ్చావు, మేలు జరుగుతుందనే కదా వచ్చావు. హల్లెలూయా. అయితే తిరిగి కోపముగా అలిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలిగి వెళ్ళిపోయావనుకో, అలిగి నువ్వు రాకుండా ఉన్నావనుకో, అలిగి నువ్వు చేయాల్సిన గురి నీకు అప్పగించిన దాన్ని చేయకుండా ఉన్నావనుకో, ఎవరికి నష్టం? హల్లెలూయా. అలిగి వెళ్ళిపోతూ ఉన్నాడండి. వెళ్ళిపోతూ దారి మధ్యలో వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న పనివాడు, రాజుగారు ఒక చిన్న విన్నపం చేస్తాను, వింటారా? హల్లెలూయా. పనివాడు ధైర్యం చేసుకొని, పనివాళ్ళు మాట్లాడతారు రాజు దగ్గర? మాట్లాడరు. ధైర్యం చేసుకొని ఒక చిన్న విన్నపం, నేను ఒక మాట చెప్తాను, వింటారా? చెప్పు. ఆ దైవజనుడు మీ రాజ్యం అంతటినీ రాసిమంటే రాసిచ్చేవాళ్లే కదా, రాసిస్తాను. హల్లెలూయా. మీ యొక్క ఉన్న బాధ్యతలు అప్పగించమంటే అప్పగించేవాళ్లే కదా, అప్పగిస్తాను. సరే, మీరు ఇప్పుడు ఎంత ధనం తెచ్చారో ఆ ధనం అంతటిని ఆయనకి ఇచ్చేవాళ్లే కదా, ఇస్తాను. అదంతా అడిగాడా ఆయన? హల్లెలూయా. అడిగాడు? అదంతా అడగలేదు. మరి ఆయన చెప్పింది ఏంటి? నీవు బాగుపడాలని 7 మార్లు ఆ సముద్రంలో మునగమన్నాడు. అంతకు మించి ఆయన ఆశించింది ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ రాజు దగ్గర ఆ పనివాడు ఉన్నాడండి. ఈ రోజుల్లో మీ దగ్గర మీకు చెప్పేదానికి ఎవరున్నారు? అర్థమవుతుందా? ఆ సమయాన ఆ రాజుని హెచ్చరించటానికి ఆ వ్యక్తి ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు, తెగించాడు. నన్ను చంపినా పర్లేదులే, ఆయన మేలు కోరదు, ఆయన ఉప్పు తిన్నాం కదా అని తెగించి రాజుకి ఈ సలహా ఇచ్చాడు. ఈ రోజున నువ్వు ఇలా మాట వినకపోతే ఇలా ఇబ్బంది పడతావు, నీకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు, చేసేవాళ్ళని నీ ప్రక్కన నీతోటి విశ్వాసులు, నీతో సేవకులు, లేక నీకు పరిచయస్తులు, నీ బంధువులు ఎవరైనా నీకు మేలే కదా చేస్తున్నాడని నీకు ఆలోచన చెప్పే వ్యక్తులు నీతో ఉన్నారా? హల్లెలూయా. ఆలోచించండి ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే మరలా తన మనస్సులో ఒక పశ్చాత్తాపం కలిగింది, హల్లెలూయా, అవును కదా, ఆ ప్రవక్త ఏది అడిగినా నేను ఇచ్చేవాడినే కదా, నా స్వస్థత కొరకు ఆ నీళ్ళలో మునగమనే కదా చెప్పాడు అని మనసు మార్చుకొని, ఏం మార్చుకున్నాడు? మనసు మార్చుకొని. మరి మనం మనసు మార్చుకొని మరలుకుంటున్నామా? ఆ మనసును కఠినమ చేసుకొని ఇదే జీవితంలో కొనసాగుతున్నామా? వాక్యం సెలవిస్తుంది, ఆయన మనసు మార్చుకొని మరలా వెళ్ళి, తాను ఏమైందో తెలుసా? మరలా అతను వెళ్ళి, చదువు మా మాట. అప్పుడు అతడు తన పరివారంతో కూడా వచ్చి నిలిచి, పద్నాలుగు చదువుమా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మాట విని పశ్చాత్తాప్తుడై తన అధికారాన్ని, గర్వాన్ని, నేను ఇంత చేశా అనే మనసును తగ్గించుకొని మరలా తిరిగి వెళ్ళి, చాలామంది మరలా తిరిగి రారండి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి అలిగొచ్చాక మళ్ళీ ఏమనుకుంటారో, పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారో, ఏడున్న వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో సిగ్గండి.
అవమానం కలుగుతుందేమో. రాజు సిగ్గుపడలా, మరలా తిరిగి వెళ్ళి జనుడు ఏదైతే చెప్పాడో వెళ్ళి అక్కడ మునగగా, ఎప్పుడైతే 7 మార్లు తను మునిగాడో తన దేహం ఎలా ఉంది? పసి పిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. నువ్వు మాట విని, ఎప్పుడైతే మాట విని మనస్సు మార్చుకొని నీవు ఆ మాటకు లోబడి దేవునికి అప్పగించుకొని నీ ప్రవర్తన అంతటిని అప్పగించుకొని నువ్వు చేసుకుంటూ పోతే పసి పిల్లల వలె. హల్లెలూయా. జనులు పసిబిడ్డలని రానివ్వకుండా ఆటంకపరుస్తుంటే యేసుప్రభు అంటాడు, ఇదిగో వారిని ఆటంకపరచవద్దు, వానిదే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని దృష్టిలో ఎంతగా తగ్గించుకొని మనసు మార్చుకొని ప్రత్యాత్తాప్తులై లోబడి మీరు జీవిస్తూ వెళ్తూ ఉంటే పసి పిల్లవైనే పసి బిడ్డలుగా మీ దేహాలను మీ జీవితాలను అలాంటి మనసుతో దేవుడు మిమ్మల్ని ఉంచినప్పుడు మీరు దేవుని రాజ్యానికి గొప్పవాళ్ళు కదా. హల్లెలూయా. ఆలోచించండి, ఒక పసి బిడ్డగా మారిపోయాడు ఆ రాజు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని ఎంత మార్చబడి ఎంత దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటావో, దేవుని దృష్టిలో ఎంత తగ్గించబడతావో దేవుని దృష్టిలో అంత, ఆయన దృష్టిలో అంత పసి బిడ్డతో నూతనముగా పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందండి? ఏది విషయంలో కూడా అసూయ పడుతుందా? గర్వపడుతుందా? నాకంతా తెలుసు అనుకుంటుందా? లోపడకుండా ఉంటుందా? ఎక్కడ ఎత్తుకొని ఎక్కడ దించితే అక్కడ ఉంది. అవునా కదా? ఆ బిడ్డని మీరు కొట్టినా మౌనంగా ఉంటుంది, తిట్టినా మౌనంగా ఉంటుంది, ఎట్లా చేసినా తను ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా. దైవ సన్నిధిలో నీకున్న అనుభవాలు పసి బిడ్డల వలె నీవు దేవుని ఎదుట మనసు మార్చుకొని నీ దేహము దేవునికి ఇష్టమైన రీతిలో తన్ను తాను తగ్గించుకొని తగ్గింపు కలిగిన అనుభవం కలిగి దేవుని ఎదుట నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులు ఉన్నాయి చూడండి. ఆ మేలులకి నువ్వు ఆశీర్వాదాలకి వారసురాలుగా దేవుని ఎదుట నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. దేవుని ఎదుట ఆశీర్వాదకరంగా దేవుని దృష్టికి ఇంకా అభివృద్ధి చెందుతూ చూడండి. ఈ బిడ్డ ఎంత, చాలామందిని చూస్తే చాలా సంతోషం వేసిద్దండి. ఎందుకో తెలుసా? వారి వయసు ఎంతో ఉంటుంది, వారి అనుభవాలు ఎంతో ఉంటాయి, వాళ్ళు ఎంతో ఆస్తిపరులై ఉంటారు, వాళ్ళు ఎన్నో అనుభవాలు ఉంటారు. మేము దేవుని నమ్ముకున్న తర్వాత మేమున్న మందిరాలు కాడ ఉన్న స్థలంలో పరిచర్య చేసిన బిడ్డలు చూసిన తర్వాత చూస్తానికి అతనికి ఎంతో ఉంటుంది. వెళ్ళి ఎక్కడున్నారంటే, ఇదిగో ఇక్కడ బాత్రూములు ఉంటాయి చూడండి, బాత్రూముల దగ్గర కడుగుతూ ఉంటారు. అయ్యగారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు నాకు ఈ పరిచర్య ఇచ్చాడమ్మా. మీకు ఎవరు అప్పగిచ్చారు? మేము వాళ్ళతో మాట్లాడతాం పదండి అంటే, అమ్మా మమ్మల్ని ఎవరు ఇక్కడ పెట్టలేదు. హల్లెలూయా. మాకెవరు ఈ పని అప్పగించలేదు. మరి ఎవరు అప్పగించారు? దేవుని పరిచర్య. ఇది శుభ్రం చేయాలి, దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలి. నాకు ఆ పని అప్పగించు, ఈ పని ఏ పని కాదు, పరిశుద్ధమైన మందిరం చుట్టూ ఉన్న పరిచర్య మొత్తం కలిసి దైవ సన్నిధి. హల్లెలూయా. దేవుడు అక్కడ ఉంటున్నాడు, దేవుడు నివసించుతున్న స్థలం. నీకు చిన్న పనా, పెద్ద పనా, లేక ఉన్నతమైన పనా, లేక తక్కువ పనా? నన్ను తక్కువగా ఉంచారా, నన్ను పైలో ఉంచారా, నాకు అప్పగించారా, నన్ను విడిచిపెట్టారా? హల్లెలూయా. దేవుని దృష్టికి నువ్వు ఇష్టంగా ఉండటం నేర్చుకో, తగ్గించుకొని ఉండటం నేర్చుకో, దేవుని కొరకు ప్రయాసపడటం నేర్చుకో. దేవుని కొరకు ఒక పసి బిడ్డ వలె. నవ్విచ్చామనుకోండి నవ్వుతారు, ఏడిపించామనుకోండి ఏడుస్తారు. వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా పిల్లలకి? హల్లెలూయా. దైవ సన్నిధిలో దేవుడు మన పైన పెట్టిన భారాలు, దేవుడు మనకు అప్పగించిన భారాలు చాలా ఉన్నాయి, బాధ్యతలు చాలా ఉన్నాయి. వాటన్నిటి కొరకు తప్ప మరొక దేని కొరకు నువ్వు ఎదురు చూడకూడదు. హల్లెలూయా.
మరొక దేని కొరకు కూడా నువ్వు దేవుని సన్నిధిలో అవిధేయతను కలిగి దేవునితో చేసుకున్న నిబంధన పోగొట్టుకొని పరిగెత్తవలసిన విషయాలలో పరిగెత్తకుండా, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికే విషయంలో బ్రతకకుండా, చిన్న చిన్న విషయాలకి నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ వృధా చేసుకోకుండా నువ్వు కాపాడుకుంటూ ఉండాలే కానీ ప్రతి దాన్ని పోగొట్టుకుంటూ ఈరోజు వెనకబడ్డాలే, రేపు మరలా ముందున్నాం. దేవుడు ఇవ్వాలి కదా ఆశీర్వాదం. మళ్ళా పోగొట్టుకున్న దాన్ని మళ్ళా పొందుకోవటం అంత సులువైన పని కాదండి. హల్లెలూయా. పోగొట్టుకోకుండా ముందే ఉన్న దాన్ని కాపాడుకోవటానికి మనం సకలమైన ప్రయత్నాలు చేయాలి. హల్లెలూయా. మన మనసు మార్చుకొని దేవుని రాజ్యం కొరకు ప్రత్యాత్తాప్తులై దైవ రాజ్యంలో దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతికినట్లయితే దేవుడు ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, లోబడే మనసు కలిగి అప్పగించిందేనైనా సరే లోబడి మాట విని, నాకంతా తెలుసు, నేను అన్నిట్లో ముందుంటాను, నువ్వు చేసే ప్రతి పని అనేకులకు సంతోషాన్ని కలిగించాలి కానీ అనేకులని ఇబ్బంది పెట్టకూడదు. అది సేవకులుగైనా మేమైనా, విశ్వాసులుగైన మీరైనా. హల్లెలూయా. మన గుండెలో ఒక మంట మండాలి. ఆ మంట దేని కొరకు? నేను నూతనపరచబడాలి, నేను పరిగెత్తాలి, నా ముందుంచబడిన వాటి కొరకు వేగిరపడాలి, ఆ రాజ్యానికి నేను వెళ్ళాలి, ఆ బహుమానం పొందాలి. హల్లెలూయా. ఈ ఆలోచన తప్ప మరొక వ్యర్థమైన దాన్ని దేనికి కూడా మన యొద్ద చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. ఎలాంటి విషయంలో కూడా మన ఆత్మీయ జీవితాలని మనం వెనకంజ వేసుకోకూడదు. హల్లెలూయా. దెస్సలోనిక రాసిన పత్రిక 3వదిగా చెప్పి నేను ముగిస్తాను. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యం కొరకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనలై ఉన్నవి. హల్లెలూయా. మరలా చదువుమా. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమును మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు మనం ఇప్పుడు దాకా విన్నాం, అనేక విషయాలు తెలుసుకున్నాం. హల్లెలూయా. తెలుసుకుంటూ ఆత్మీయంగా ఉన్న నీవు అనేక శ్రమల పాలవుతున్నావు, అనేక ఇబ్బందులు పడుతున్నావు. చూడండి, ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, ఎంతో పరిచర్య చేస్తున్నానండి, ఎంతో విధంగా ఖర్చు పెడుతున్నానండి, నాకు ఇది లేకపోయినా నేను దేవుని సన్నిధిలో ఇలా ఉంటున్నానని నువ్వెంతో కొన్ని సందర్భాల్లో నలిగిపోవచ్చు, విసారిపోవచ్చు, అలసిపోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఒక మాట, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం. మీరు శ్రమపడేది దేనికోసం? దేవుని రాజ్యానికి మీరు యోగ్యులుగా మార్చబడేటి కొరకు. హల్లెలూయా. అర్థమవుతుందా? గుర్తు పెట్టుకోండి. నువ్వు శ్రమ పడుతున్నావు. చూడండి, నేను శ్రమ పడుతున్నా. ఎవరి కోసం శ్రమ పడుతున్నావు నువ్వు? ఆలోచించండి. శ్రమ పడుతున్నాను నేను, చాలా కష్టమైపోతుంది, నా కుటుంబంలో బిడ్డలు, నా కుటుంబంలో సమస్యలు, ఇగో ఆర్థికంగా ఇబ్బందులు, సంఘములో నిందలు, సంఘములో సమస్యలు, మందిరంలో ఇగో తోటివారి ఎడల, విశ్వాసుల ఎడల శ్రమ. దేనికి? దేవుని రాజ్యంలో నిన్ను నిలబెట్టుట కొరకు. హల్లెలూయా. ఆలోచించండి. శ్రమ కలిగింది. దేనికి కలిగింది శ్రమ? చూడండి, ఇంత పరిచర్య చేసినా మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరండి. ఇంత సేవ చేసినా సేవకులుగా మాకు ఒక విలువ లేదండి, విశ్వాసులుగా విలువ లేదండి. మేము ఇంత ఖర్చు పెడుతున్నా. శ్రమ అది నీకు విలువ కాదు, శ్రమ.
ఆ శ్రమ దేనికయ్యా అంటే ఆ శ్రమ దేవుని రాజ్యానికి నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చబడుట కొరకు మాత్రమే నీకు ఆ శ్రమ కలుగుతుంది. అది ఏ శ్రమ అయినా. హల్లెలూయా. అర్థమవుతుందా? శ్రమ కలిగింది, బాధపడుతున్నా, కన్నీరు మున్నీరు ఎంత అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటే ధైర్యం, నాకు శ్రమ కలిగింది, ఎందుకో తెలుసా? ఆయన రాజ్యం కొరకు యోగ్యురాలుగా మార్చబడుతున్నా నేను. హల్లెలూయా. శ్రమలు మాకున్నాయండి. సేవకులుగా మేమేమి ప్రశాంతంగా తిని ప్రశాంతంగా నిద్రపోయి ఇక తీరిక లేకుండా లేము. మాకున్నాయి సేవకులుగా శ్రమలు. ఎన్ని శ్రమలు లేరండి. ఎంత ప్రార్థన చేసినా అక్క మా మాట వినలేదే, అక్క మా దగ్గర రాలేదే, అన్న మా దగ్గర రాలేదే, మా వైపు చూడలేదే, వాళ్ళని బలకరిస్తున్నాడే, వీళ్ళని బలకరిస్తున్నాడే, ఏమని బలకరిస్తున్నాడే, ఈ అక్క మాతో పాటు. శ్రమ కాదా మాకు? ఒక్కసారిగా అందరిని బలకరిస్తానండి నేను. పలకరిస్తానా? ఇక్కడున్నాను, అందరికీ వందనాలని చెప్పాను. ఒక్కసారి మీ అందరి దగ్గరకు వచ్చి వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ తీసుకోగలనా? చెప్పండి, చేయగలనా? నీకు శ్రమ వచ్చింది, ఏ శ్రమ కావాలో నీ శ్రమ ఆ అవకాశాన్ని బట్టి నీతో మాట్లాడతాను, నీ విషయం తెలుసుకుంటా, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళు ముందున్నారులే, నేను వెనుకున్నానులే. నిన్ను ఎవరు చెప్పారు వెనుకున్నావని? నువ్వు అనుకుంటున్నావు వెనుకున్నావని. దేవుని దృష్టిలో ముందే ఉన్నావు నువ్వు. హల్లెలూయా. శ్రమ కలిగింది నీకు. ఆ శ్రమ కూడా అది శ్రమ కాదో కూడా భావించుకోండి. ఇది శ్రమ. దేవుని సన్నిధిలో పడే ప్రతి ప్రయాస శ్రమ కాదు. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు పుటం వేయబడుతున్నారు, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడుతున్నారు, ఎప్పటికప్పుడు పరిశోధించబడుతున్నారు. హల్లెలూయా. దైవ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేదాకా నువ్వు నిద్రపోతావు. ఒక వాగ్దానం చాలామంది అండి బైబిల్ తీస్తారండి. ఈరోజు దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తాడని కొంతమంది చాలామందికి ఆ అలవాటు ఉన్నాయి. లేచి బైబిల్ తీసి దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడని ఒక వాగ్దానం ఇచ్చి ఇది నాతో మాట్లాడాడని చూసుకుంటారు. సరే, నీ విశ్వాసం మేమెందుకు కాదనాలి? అదే వాగ్దానం తీశాడు అనుకోండి. నీ రాకపోకల యందు నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ రోజు మాత్రం దేవుడు నీ రాకపోకలందు కాపాడుతానన్నాడని పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు కాపాడాడు. సాయంత్రం వస్తావు, కృతజ్ఞతలు చెప్తావు, ముగిస్తావు. కానీ నీకు ఇచ్చిన వాగ్దానము ఆ ఒక్కరోజుకే ఇస్తానని చెప్పలేదు యేసయ్య. హల్లెలూయా. ఆ ఒక్కరోజుకే అని చెప్పలేదు. నీకిచ్చిన వాగ్దానము ఎప్పటి వరకు అంటే నీ యొక్క జీవితము ప్రభు రాజ్యానికి వెళ్ళేంత వరకు ఆ వాగ్దానం నెరవేర్చాలని ఆయనకు తెలుసు. కానీ నువ్వు మర్చిపోతున్నావు. అడిగి చూసుకుంది నువ్వే వాగ్దానం, అవునా? బైబిల్ తెరిచి చూసింది నువ్వే, చదువుకుంది నువ్వే. ఆ వాగ్దానం దేవుడిని రాకపోకలను కాపాడుతానన్నాడని ఆ రోజంతా భజన చేసింది నువ్వే. కానీ మరుసటి రోజుకి శ్రమ కలగగానే ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయావు. కానీ నీ రాకపోకల యందు ఇప్పటి వరకు ఆయన నిన్ను కాపాడుతానే ఉన్నాడు. హల్లెలూయా. కాపాడుతున్నాడా లేదా? నువ్వు అనుకొని దేవుని యొద్ద అడిగిన వాగ్దానము నువ్వు మర్చిపోయావు, కానీ నీకిచ్చిన వాగ్దానం ఆయన మర్చిపోలేదు. అందుకని నీకు శ్రమ కలిగిందా? ఇదిగో నువ్వెందుకు శ్రమలు కలిగినాయి అంటే దేవుడు నిశ్చయంగా నీకు చెప్తున్నాడు ఒక మాట, బాగా వినండి. న్యాయం అయినా దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులుగా ఎంచబడినట్లు మీరిట్లు ఓర్చుకున్నట్లు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనగా ఉన్నది. హల్లెలూయా. ఆయన న్యాయమైన తీర్పుకి ఇది ఒక సూచన, మీ ఎదుట ఉంచబడిన ఒక సూచన, ఒక క్రియ. శ్రమ పడుతున్నాను, రాజ్యానికి చేరుతాను నేను. శ్రమ పడకుండా, ఎవ్వరు ఏమనకుండా, ఏ బాధ లేకుండా, మోకరిల్లకుండా, పరిచర్య చేయకుండా, దేవునికి ఏ విషయంలో శ్రమ లేకుండా ఉంటే పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం? హల్లెలూయా. అని అంటున్నాడు, ఇదిగో నా గట్టు మీద చేయి పెట్టి వెనుక చూచువాడు. హల్లెలూయా.
దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీతో. ఏమనో తెలుసా? ఇదిగో నీవు ఒక ప్రతిష్ఠ చేసుకున్నావు, దేవుని సన్నిధికి వచ్చావు, ఆదిలోనే దేవా నీ కొరకు నేను ఇలా బ్రతుకుతానని ఒక మాట ఇచ్చిన్నావు, దానిని వెనకకు తీసుకో మాకు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన మాటని వెనుకకు తీసుకోవద్దు. దేవుడికి ఇచ్చిన ఒక మాటని వెనుకంజ వేయవద్దు. దేవుని ఎదుట ఎప్పుడైతే నువ్వు వెనుకంజ వేస్తావో, మాట వెనుక తీసుకుంటావో, నీవు ఆయన సన్నిధిలో వెనుకబడటం వలన దేవుని రాజ్యానికి పాత్రురాలుగా ఉండలేవు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట చెప్తున్నాడు ఆయన సన్నిధిలో ముందుగా వెనుకున్న వాటిని అన్నిటిని మర్చిపెట్టి నీ ముందున్న వాటి కొరకు పరిచర్య చాలా ఉంది. హల్లెలూయా. సేవ చాలా ఉంది. హల్లెలూయా. నీ కుటుంబానికి ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. నీకు అప్పగించబడిన దానిని నువ్వు చేయకుండా అలాగే ఉంటే ఆశీర్వాదాలు నువ్వు ఎలా పొందుకుంటావు? నీకు అప్పగించబడిన దాన్ని చేయకుండా ఉంటే, ఇదిగో ఆ ఇంటికాడ అది చేయాలి, ఇంటికాడ ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ప్రయాసపడు. ప్రయాసకి ప్రతిఫలం ఎంత వస్తుంది? అది ఆశీర్వాదకరంగా ఉందా, లేక క్షేమంగా ఉందా, లేక క్షేమంగా లేకుండా ఉందా? హల్లెలూయా. గురి ఎద్దుకు పరిగెత్తు, పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉండాలి. ఇక అలసిపోయాను, నా భక్తి అయిపోయింది. ఒక దైవ సేవకుడు ఉన్నాడంట, మాకు తెలిసిన తండ్రి, పెద్ద ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఇక నా పరిచర్య అయిపోయింది, నేను చేయాల్సిన సేవ అయిపోయింది భూమి మీద, ఇక మీరు చేయండి. ఆయన ఇంకా పోలేదండి, బ్రతికే ఉన్నాడు. మన పరిచర్య ముగించబడిందంటే ఇక భూమి మీద ఉండం. అర్థమవుతుందా? మనకు అప్పగించబడిన బాధ్యత అయిపోయిందంటే మనం ఇక భూమి మీద ఉండం. అయిపోయింది అన్నప్పుడు ఆయనే తీసుకెళ్తాడు రాజ్యానికి. భూమి మీద ఇంకా ఉన్నామంటే మనకు అప్పగించబడిన బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నాయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన సన్నిధిలో వాక్యం అంటుంది, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే, ఇదిగో నీ వెనుకున్న వాటి అన్నిటినీ విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి, ముందునుంటే వాటి కొరకు ఆసక్తి చూపాలి. నీకు అప్పగించబడిన ప్రతి కార్యంలో నమ్మకంగా, యథార్థంగా, అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా నీ ఎదుట ఉంచబడిన పరలోక రాజ్యంలో ఉన్న బహుమానం పొందే వరకు. బహుమానం పొందాలంటే ముందు ఆయన రాజ్యానికి వెళ్ళాలి కదా. ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ బహుమానం పొందాలి. కాబట్టి ఆ బహుమానం పొందటానికి ప్రభు సన్నిధిలో దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదండి, ఈ పరుగు పందెంలో ఇక ఆగిపోకుండా పరిగెత్తుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ప్రభు రాజ్యానికి చేరేంత వరకు. హల్లెలూయా. అంతేకాదు, ఇదిగో నీ మనసు మార్చుకోవాలి. నీకు అప్పగించబడి నీకు నువ్వు తలంచినది, నీ పట్ల దేవుడు చిత్తం ఏమైందో దైవ సేవకుల ఎదుట, సేవకుల నోట ఒక వాక్కు బయలు వెళ్ళినప్పుడు దానికి లోబడి నీ మనసు మార్చుకొని ప్రత్యాత్తాప్తుడివై దేవుని సన్నిధికి వస్తే, ఇదిగో నువ్వు తగ్గించుకొని జీవించటం వలన ప్రభు ఎదుట ఇదిగో పసి బిడ్డ వలె ఆయన రాజ్యం కొరకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో నీదే ఆయన రాజ్యము అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. మూడవదిగా ఆయన చెప్తున్నాడు, మీరు యోగ్యులుగా, అర్హులుగా ఉండాలని మాత్రమే మీకు భూమి మీద శ్రమ కలుగుతుంది. అది సంఘంలోనైనా, సేవకుల మధ్య అయినా, విశ్వాసుల మధ్య అయినా, నీ కుటుంబంలోనైనా, నీ ఉద్యోగం పని చేస్తున్న ప్రతి చోట నీకు శ్రమ కలుగుతుంది అంటే, ఇదిగో శ్రమ వలన విధేయత నేర్చుకుంటావు, మంచితనం నేర్చుకుంటావు, తగ్గింపు నేర్చుకుంటావు. ప్రభు రాజ్యం కొరకు ఎలా నువ్వు యోగ్యుడిగా మార్చుకోవాలో, యోగ్యురాలుగా మార్చుకోవాలో చాలా విషయాలని నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. ఆయన రాజ్యానికి వెళ్ళటానికి మాత్రమే నువ్వు శ్రమ పడతావు తప్ప వేరే దానికి కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుతో చేసుకున్న నిబంధనను విడిచిపెట్టవద్దు. హల్లెలూయా. ఈ దేవుడు మనకిచ్చిన ఈ మాటలని మీ మనసులో నిలబెట్టుకోండి. ఈ ప్రకారంగా నేను జీవిస్తే నేను రాజ్యానికి వెళ్తాను. ఒకవేళ ఇప్పుడు నేను ఇలా జీవించకపోతే ప్రభు రాజ్యానికి నేను వెళ్తానా లేదా? ఆయన రాజ్యంలో నేను ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి. ప్రభువు నాకు ఇచ్చే బహుమానాన్ని నిశ్చయముగా నేను పొందుకోవాలని ఒక పరిపూర్ణ నమ్మకం, విశ్వాసం కలిగి ఈ క్షణం మొదలుకొని దేవుడు నీకు ఏదైతే అప్పగిస్తాడో,
ఎందుకైతే నువ్వు పిలువబడ్డావో, ఎందుకైతే దేవుడు క్రీస్తు నిమిత్తమై నిన్ను పట్టుకున్నాడో, ఆ పట్టుకున్న విషయం, దేవుడు ఎందుకు నన్ను పట్టుకున్నాడో ఆ విషయం ఏదో నేను తెలుసుకోవాలని నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, యేసయ్యా, నీ రాజ్యానికి నేను వారసుడిగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, నా గట్టు మీద చేయబెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు, ఆ రాజ్యానికి పాత్రుడు కాలేడు, యోగ్యుడు కాలేడని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఇదిగో వాక్యం సెలవిస్తుంది, వెనుకున్న వాటిని అన్నిటిని మర్చిపెట్టు. దేవుని పరిచర్య కొరకు నువ్వు ఎంతకుముందు ఎంత చేసావో దాన్ని ప్రక్కన పెట్టు. నీకు ముందుంది పరిచర్య, నీకు అప్పగించబడిన బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతల్లో నమ్మకంగా ఉండు. అంతేకాదండి, వెనుకున్నవి లోకంలో విన్న అలవాట్లు ఏమన్నా ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టు. ముందున్న పరిశుద్ధత కొరకు నువ్వు ప్రయాసపడు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడండి. ఇదిగో మనస్సు మార్చుకొని దైవ సేవకుల యొద్ద నీకు ఏ వాక్ అయితే బయలుపడుతుందో ఆ మాటకు లోబడు, ఆ మాట ప్రకారంగా నువ్వు నడుచుకో, ఆ మాట ప్రకారంగా నువ్వు జీవిస్తూ బ్రతికితే ఇదిగో నీ యొక్క తగ్గింపు జీవితం వలన నిన్ను నీవు తగ్గించుకొని లోబడి వినటం వలన ప్రభు రాజ్యంలో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. పసి పిల్ల అంటే ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో చిన్న బిడ్డ మనసు కలిగి నువ్వు ఉంటావు. ఆయన అంటున్నాడు, వీరిదే కదా పరలోక రాజ్యం అని. ప్రభు అంటున్నాడు, నువ్వు శ్రమ పడుతున్నావా? నువ్వు శ్రమ పడుతుంది ఎవరి కోసం? నీ కోసమే. పరలోక రాజ్యానికి నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చబడట కోసమే నీకు శ్రమ కలుగుతుంది, కానీ మరి ఎవరి కోసం కాదు అని బైబిల్ సెలవిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. నోరు తెరవాలి, ప్రార్థన చేసుకోండి. అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. యేసురాజా మీరు కనికరించండి నాయన. నీ రాజ్యానికి వారసురాలుగా అయ్యా యోగ్యురాలుగా నాయన ప్రతి ఒక్కరు మార్చబడినట్లుగా ప్రతి ఒక్కరు స్వామినికి స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. యేసురాజా మీరు కనికరించండి నాయన. అయ్యా కనికరించండి తండ్రి, నీకు స్తోత్రాలు. కరుణ చూపండి ప్రభువా, కార్యాలు చేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా. యేసువే మీరు కనికరించండి. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అయ్యా నీ సన్నిధిలో అయ్యా నీతో చేసుకున్న నిబంధన, నా గట్టి మీద చేయబెట్టి వెనుక చూసేవాడు నాకు పాత్రుడు కాడని చెప్పా. అయ్యా వెనుక చూసే అనుభవాల్లో నేనున్నానా? నీతో చేసుకున్న నిబంధన నేను విడిచిపెట్టానా? అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు నాయన. కనికరించండి. యేసయ్యా నీకు స్తోత్రం. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును.
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడగున బ్రతుకున. కడలేని కడలి తీరము ఎడమాయ కడగున బ్రతుకున. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. బాలా షబాలా పతరా బకమాల విరిగా బాబా బాబాల బషియాల బాబా పరా బకమాల విరిగా తత తత తనవ కటల వడురగ బషాల బాబా పరా బకల విరిదరగ బాబా బాబాల బషియాల బాబా తర బాబా బాల బషియాల వరగలవ. ఉన్నతమైన అభిషేకం ఒక్కొక్కరిని తాగుతున్న సమయం రీబగల బషియాల బాబా గదర బల బలం. పరిశుద్ధుడు పవిత్రుడైన తండ్రి మనలో తాగుతున్న సమయం ప్రతి ఒక్కరు నూతన కృపలతో నింపబడినట్లుగా రీబాకమాల షియాల బాబా కలవతుర కబాల బర. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, ఆత్మదేవానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు. రాయ రీబాకమాల బతర బకల బషియాల విరిగత తత తత ని బాబా బాబాల బషియాల బకతన వరిదరే కల బషియాల బదిరే కల. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పవిత్రుడానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు. నాయన కరుణను అందించగల దేవా, నీ రాజ్యం చేరాలని, అయ్యా నీతో ఉండాలని ఆశతో బతుకుతున్న మా ప్రాణాలను ఎక్కడా సమస్యలకుండా, ఎక్కడా వెనుకంజ వేయకుండా, అయ్యా నీతో చేసిన నిబంధనను విడిచిపెట్టకుండా అయ్యా మీ బిడ్డలను కనికరించండి, కనికరించండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరితో నాయన మీరు మాట్లాడిన విధానం బట్టి అయ్యా మీరు దర్శించండి, మనసులను స్థిరపరచండి నాయన. ఒక గురిని పెట్టండి ప్రభువా, నీ రాజ్యము కొరకు ఈ భూ సంబంధమైన సమస్తాన్ని జయించినట్లుగా శోధించబడిన ప్రతి ఒక్కరూ సువర్ణంగా మార్చబడినట్లుగా అభిషేకించండి స్వామి. నీకు స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు. కృపలతో నింపండి, కృపలతో నింపండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. యేసువే బాలా షబాలా తరా.
దయాళుడైన దేవా, ఈ కుమార్తె నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి వాక్కుకై వందనాలు. విత్తబడిన వర్తమానం బిడ్డల వినికిడిలో ఆశీర్వదించండి. నీరు కట్టి ఫలింపు చేయండి. గురువు వద్దకే పరిగెత్తటానికి కృప అనుగ్రహించండి. ఎక్కడ కుడి ఎడమలకు తప్పిపోకుండా నీ రాజ్యం చేరే వరకు, నీతో సదాకాలం పరలోకంలో ఉండే వరకు భక్తి జీవితానికి మురికి ఎక్కడా అంటకుండా మీరే ఒక్కొక్కరిని కాపాడమని, దుష్టుని కబంధ హస్తాల్లో చిక్కుపడకుండా తప్పించమని, శోధన కీడులో నుంచి తప్పించి సురక్షితంగా బిడ్డలకొక్కరిని గమ్యం చేర్చి ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.